బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చేదు వార్త ఏంటంటే గత కొద్ది రోజులుగా కేసీఆర్ అనే వ్యక్తి అనారోగ్యానికి తరచూ గురవుతా ఉన్నాడు. మనము కాళేశ్వరం కమిషన్ 11వ తారీఖు తను హాజరయ్యేటప్పుడు కూడా ఆయనకు వైరల్ ఫీవర్ ఉందని నన్ను క్లోజర్ రూమ్ లో ఎంక్వైరీ చేయడానికి అనుమతించండి అని చెప్పేసి గతంలో ఘోష్ కమిటీకి తను అభ్యర్థన పెట్టుకున్నాడు. దానికన్నా ముందు ఆయన ఏఐజీ హాస్పిటల్లో ఇద్దరు కుటుంబ సభ్యులు, తాను తన భార్య ఇద్దరు అదే ఏఐజీ హాస్పిటల్లో కమిషన్ కన్నా ముందు ఒక వారం 10 రోజుల ముందు మెడికల్ హెల్త్ చెకప్లు చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు అపోలో హాస్పిటల్ కి తన ఆరోగ్యం పట్ల మళ్ళీ టెస్టులు చేసుకోవడానికి వస్తా ఉన్నాడు. తరచుగా ఇట్లా కేసీఆర్ అనారోగ్య పాలవడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో కొంత అనుమానము, దాంతో పాటు నిరాసక్తత, భవిష్యత్ పైన కూడా బెంగ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అయితే ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి వాళ్ళ రజతోత్సవ సభలో కేసీఆర్ నా వారసుడు అని చెప్పేసి ఇటు కేసీఆర్ ఇటు కేటీఆర్ బొమ్మ పెట్టి తన వారసుని ప్రకటించుకున్నటువంటి కేసీఆర్ ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతా ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన హెల్త్ పట్ల అసలు ఏమన్నా ఇంకేమన్నా జరిగి ఉంటుందా, లేకపోతే సాధారణంగా వయసు పైబడుతూ వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. గతంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి 10 లక్షల మందితో పెట్టుకున్నటువంటి రజతోత్సవ సభలో కూడా గతంలో మనం ఉద్యమ కాలంలో చూసినటువంటి కేసీఆర్ ను చూడలేదు. ఎందుకంటే తను అంత ఉద్యమ నాయకుడు, ఎన్నో సభలలో మాట్లాడిన ఉన్నటువంటి కేసీఆర్ ఒక పేపర్ లో చూసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు ఏంది కేసీఆర్ ఇంత మెత్తగా అయిపోయిండు, ఇంత మెత్తగా అయిపోయిండు, ఏంది కేసీఆర్ లో ఉన్నటువంటి వేడి మొత్తం పోయింది, ఆ ఘాటుతనం, ఆ మొరటితనం, ఆ చూపులు, ఆ చురుకైన చూపులు అనేవి కేసీఆర్ లో గతంలో చూసినట్లు లేవు కదా అంటే ఇది కేవలం వయసుకు సంబంధించింది అని అంటే సాధారణంగా కేసీఆర్ వయసు 74 సంవత్సరాలు. మతిమరుపు, అమ్నేషియా, లేకపోతే కంటి చూపు కోల్పోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటది. దాని కారణంగానే వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజు స్పీచ్ మాట్లాడడం కోసం కేసీఆర్ ఒక పేపర్ లో స్పీచ్ మాట్లాడుకుని వచ్చిండు. ఆ స్పీచ్ కరెక్ట్ కనపడడం కోసం దానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పీచ్ లో కూడా గతంలో చూసినటువంటి కేసీఆర్ చూడకుండా ఒక మామూలు కేసీఆర్ చూసి చాలా మంది ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు కొంత అసంతృప్తి పోయడం జరిగింది. ఒకటో రెండో ఆ పోలీసుల మీద కానీ లేకపోతే ఇతరుల మీద కానీ ఒక అవాకులు చవాకులు పీల్చి కొంత పాజిటివ్ మెసేజ్ ఇచ్చుకున్నప్పుడు కానీ ఒకప్పటి ఉద్యమ కాలం నాటి కేసీఆర్ అయితే చూసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ క్రమంలో గతంలో జరిగినటువంటి వాళ్ళ సభలో వీళ్ళ వారసుడు కేటీఆర్ అని ప్రకటించుకున్నప్పటికీ కూడా మరి కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ రాజకీయ పార్టీని తన రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయగలుగుతాడా అంటే సాధారణంగా అందరూ చాలా మంది ఏంటంటే మీడియా పక్షం నుంచి కానీ, తెలంగాణ మేధావర్గం నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, ఉద్యమకారుల నుంచి కానీ కేటీఆర్ ఒక లీడర్ గా చూడలేకపోతున్నది పెద్ద లోపంగా ఉన్నది. అయితే కేటీఆర్ మీద చాలా ఒక మీమ్స్ నడుస్తూ ఉండే. కేటీఆర్ కు రాజయోగ్యం లేదని, తను కేసీఆర్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రులాగా పాత సెక్రటరీకి పోతే తన కొడుకులు మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పాత సెక్రటరీని కూలగొట్టడం, అట్లా చాలా అంటే ఇట్లాంటివన్నీ. వరంగల్లో కూడా తన కొడుక్కి వరంగల్లో ఉన్నటువంటి సెంట్రల్ జైలు కొడుకు పోయేటువంటి అవకాశం ఉందని ఏదో జ్యోతిషుడు చెప్పిందని చెప్పేసి అక్కడ వరంగల్ జైలు, సబ్ జైలు మొత్తం తీసేసి అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ విధంగా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది హరీష్ రావుకి రావాల్సింది. ఎందుకంటే ఆ తర్వాత సీనియర్, సమర్థుడు, పార్టీ నడిపించేటువంటి సత్తా, అంగబలం, అర్ధబలం అన్ని ఉన్నటువంటి హరీష్ రావుకి, ఆ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వకుండా కొడుకు అయినటువంటి కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నా తర్వాత వారసుడు తనే అన్నట్టుగా ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్గం అనేది ఒక లీడర్ లాగా కేటీఆర్ ను చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే కొద్దిగా అహంకారపు మాటలే మాట్లాడకుండా కాకుండా తర్వాతే ఎవరికి కలవనటువంటి పరిస్థితి ఉన్నది అన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తా ఉన్నది. సాధారణంగా ఒక నాయకుడు అట్లా ఎట్లుండాలంటే ఈ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా డోర్ తట్టి ఏంటి నీ సమస్య అని చెప్పుకునేటట్టు మాట్లాడుకోలేటువంటి పరిస్థితి. అందరికీ కలవకపోయినా కూడా కనీసం ముఖ్యుల కన్నా ఒక ముఖ్యమైన సమాచారం అన్నటువంటి తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో కూడా నాకేం తక్కువ, నేను కూడా కూతుర్ని కదా, నేను కూడా వారసురాలి కదా, నాకేం తక్కువ అని చెప్పేసి కవిత కూడా ఈ కేటీఆర్ కి పట్టాభిషేకం చేసినటువంటి విషయంలో కూడా మన లేఖతో చాలా విమర్శలు మనం చూస్తా ఉన్నాం. అయినను వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వర్గం అనేది కవితను దగ్గర రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ కేటీఆర్ ఏమో ఇక్కడ ఒక దిక్కు రజతోత్సవం చేస్తాడు, మళ్ళీ అమెరికా అంటాడు, తర్వాత బ్రిటన్ అంటాడు, యూకే అంటాడు, లండన్ అంటాడు. కానీ కవిత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాబట్టి, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కానీ రేపు మాపు 17వ తారీఖు రైలు రోకా లాగా ఇక్కడ చాలా యాక్టివ్ గా కొనసాగుతా ఉన్నాయి తమ కార్యక్రమాలు. కానీ కేటీఆర్ ఇప్పటికీ గత 3 నెలల నుంచి మనం చూసినట్టయితే అన్ని విదేశాలు తిరుగుకుంటూనే ఉన్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కేటీఆర్ ను నమ్మి అట్లనే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ కేసీఆర్ ఇప్పటికీ 74 సంవత్సరాలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్ రావాలి, అప్పటికి 76, 78 ప్లస్ అవుతుంది. ఆ సమయంలో కూడా కేసీఆర్ ఇప్పట్లాగానే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఇలాగే అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా కేసీఆర్ మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి పత్రికా ముఖంగా చాలా అంటే చాలా గట్టిగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో రాలేకపోయినారు. అయితే